స్వచ్ఛమైన ప్రేమకు కులం, మతం, భాష, ప్రాంతం వంటి భేదాలేవి ఉండవు అంటారు. ఖండాంతరాలు దాటైనా సరే ప్రేమను గెలిపించుకుంటున్నారు ప్రేమికులు. ఇవన్నీ వినడానికి సినిమా డైలాగుల్లా ఉంటాయి అని అనిపించవచ్చు, కానీ అప్పుడప్పుడు రియల్ లైఫ్లోనూ నిజమవుతుంటాయి. భారతీయ యువకులు విదేశీయులను వివాహం చేసుకోవడం మనం రెగ్యులర్గా చూస్తూ ఉంటాం. విదేశీయులు కూడా భారతీయులను పెళ్లాడడం వార్తల్లో మనం వింటున్నాం. అది పెద్ద వింతేమీ కాదు. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే, రష్యన్ మహిళలు భారతీయ యువకుల్ని ఎందుకు పెళ్లి చేసుకుంటున్నారో అనేదే. ఈ విషయం గురించి చాలా మందికి తెలియకపోవచ్చు. రష్యన్ అమ్మాయిలకు భారతీయ పురుషులంటే ఎందుకంత పిచ్చి, ఇష్టం? రష్యన్ పురుషుల్లో లేనిది భారతీయ పురుషుల్లో ఏముంది? అక్కడ అబ్బాయిలను వదిలేసి ఇండియన్ అబ్బాయిలను ఎందుకు పెళ్లి చేసుకుంటారు? అంతేకాదు, రష్యా మహిళలు తమ దేశాన్ని వదిలి ఎందుకు భారత్కు వచ్చేస్తున్నారు? అందమైన రష్యన్ మహిళలు ఇండియన్స్ను పెళ్లి చేసుకుని ఇక్కడ ఎందుకు సెటిల్ అయిపోతున్నారు? ఇండియాలో రష్యన్లకు ఎందుకంత క్రేజ్ ఉంది? రష్యన్ అమ్మాయిలు తమ దేశాన్ని వదిలి భారతదేశానికి వచ్చి ఎందుకు పెళ్లి చేసుకుంటున్నారనే ఇటువంటి ఎన్నో విషయాల గురించి ఈరోజు మనం ఈ వీడియోలో చాలా క్లారిటీగా తెలుసుకుందాం. కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా తప్పకుండా ఈ వీడియోని చివరి వరకు చూడండి. మీకు కనుక నచ్చితే వెంటనే ఒక లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇప్పటి వరకు మీలో ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ మీద ట్యాప్ చేయండి. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనం వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, అసలు రష్యన్ వివాహాలు ఎలా జరుగుతాయి అని. ఏదైనా రష్యన్ పెళ్లి జరుగుతుంది అంటే అక్కడకు చాలా తక్కువ జనం వస్తారు. ఎలా అయితే మన దేశంలో ఆదివారం వస్తే సెలూన్ షాప్కి ఎంతమంది వస్తారో అంతే మంది వస్తారు. రష్యాలో ఒక పెళ్లికి దాదాపు 15 మంది మాత్రమే వస్తారు, లేదంటే ఒక 20 మంది మాత్రమే వస్తారు. వీళ్ళు కూడా ఎవరు అంటే అబ్బాయి అమ్మాయి తరపు సన్నిహిత కుటుంబ సభ్యులు, వారి సన్నిహితులు, స్నేహితులు, ఫోటోగ్రాఫర్లు, అంతే. ఇలానే ఉంటారు. రష్యాలో ఏ పెళ్లికైనా సరే 20 మంది కంటే ఎక్కువ మంది రానే రారు. రష్యాలో వివాహ సాంప్రదాయాలు చాలా విచిత్రంగా, చాలా డిఫరెంట్గా ఉంటాయి. వారి ఆచార వ్యవహారాలు, పెళ్లి పద్ధతులు అన్నీ డిఫరెంట్గా ఉంటాయి. రష్యన్లు పెళ్లి చేసుకోవడానికి పండిట్ కానీ, మౌల్వీ కానీ, ఫాదర్తో కానీ అవసరం ఉండదు. కేవలం వోడ్కా బాటిల్ పగలగొట్టి పెళ్లి చేసుకుంటారు. పెళ్లి కోసం మండపాలు వంటివి బుక్ చేసుకునే పద్ధతి ఇక్కడ అసలు కనిపించదు. ఏ పార్కుకో వెళ్ళి అక్కడ వివాహం చేసుకుంటారు. రష్యాలో ఓపెన్ పార్కులు ఎక్కువగా కనిపిస్తాయి. అక్కడ రోజు ఏదో ఒక పెళ్లి జరుగుతూనే ఉంటుంది. పెళ్లి కార్యక్రమం మనకు జరిగినట్లు గంటల తరబడి జరగదు, చిటికలో అయిపోతుంది. మీరు ఇలా చిటిక వేయగానే అలా వాళ్ళు పెళ్లి అయిపోతుంది. అంటే అంత గ్యాప్లో వారు పెళ్లి చేసుకోవడం జరుగుతుందన్నమాట. అసలు రష్యాలో వివాహ వ్యవస్థ అనేదే లేదు. పెళ్లి కూతురు జస్ట్ తెల్ల డ్రెస్ ధరిస్తే చాలు, అది చాలా ఇంపార్టెంట్. అయితే పెళ్లి కొడుకు గురించి అస్సలు పట్టింపే ఉండదు. అతను ఎలాంటి డ్రెస్ వేసుకున్నా కూడా పట్టించుకోరు. ఇక ఆ తర్వాత వాళ్ళ చేతిలో పూలు పట్టుకుంటారు. ఆ తర్వాత ఒక్క వోడ్కా బాటిల్ పగలగొట్టి భూమిలోకి విసిరేస్తారు. ఆ తర్వాత అందరూ చప్పట్లు కొడతారు. ఇద్దరు ఒక్కటైపోతారు. అలాగే పెళ్ళైపోతుంది. ఆ తర్వాత ఫోటోలు, వీడియోలు వగేరా తీసుకుంటారు. ఇక వీళ్ళ పెళ్లి ఇలా పూర్తయ్యాక డైరెక్ట్గా పార్క్ నుంచి రెస్టారెంట్కి వెళ్ళి ఫుల్గా తినేసి తాగేస్తారు. కానీ మన భారతదేశంలో అలా కాదు. వివాహాలు 5 రోజుల పాటు జరుగుతాయి. పెళ్లి టైంకి ఇల్లంతా నిండిపోతుంది. ఒక వ్యక్తి దగ్గర డబ్బు ఉన్నా సరే, లేకపోయినా కూడా తనకు తెలిసిన వాళ్ళందరినీ పెళ్లికి పిలిచి మంచి విందు ఏర్పాటు చేయడాన్ని అస్సలు మర్చిపోరు. పెళ్లికి పిల్ల, పెద్ద, ముసలి, ముతక అందరినీ పిలుస్తారు. బేసిక్గా పెళ్లిళ్లపై జనాలు చాలా సీరియస్గా ఉంటారు. ఎందుకంటే మన భారతదేశంలో వివాహాలకు చాలా ప్రాముఖ్యత ఉంది కాబట్టి. ఒకసారి వివాహం జరిగితే అది 7 జన్మల పాటు కలిసి ఉండాలి అనే గొప్ప వేడుకగా భావిస్తారు. అయితే రష్యాలో ఎవరి పెళ్లి అయినా సరే 7 నెలలు గడిచిందంటే చాలు, అదో పెద్ద రికార్డుగా పరిగణిస్తారు. ఇప్పుడు చాలా మంది ఈ విషయం గురించే ఆలోచిస్తూ ఉంటారు. ఇండియాలో పెళ్లి కోసం చాలా ఖర్చు పెట్టాలి, చాలా కష్టపడాలి కూడా, అందరినీ పిలవాలి, భోజనాలు పెట్టాలి, ఇలా వగేరా వగేరా చాలా చాలా తతంగా ఉంటుంది. కానీ రష్యాలో అలా కాదు, పెద్ద ఖర్చు ఉండదు అని అనుకుంటున్నారు. అయితే రష్యాలో వివాహాలు జరిగేదానికంటే ఎక్కువగా విడిపోయే కేసులే ఎక్కువగా కనిపిస్తుంటాయి. దాదాపు 75% రష్యన్స్ వివాహాలు చూసుకున్నట్లయితే గనక 1 సంవత్సరం పాటు కొనసాగుతాయి. కొంతమంది అయితే పెళ్ళైన 1-2 నెలల్లోనే విడిపోతారు. లైఫ్ లాంగ్ అంటే చనిపోయే ఆఖరి నిమిషం వరకు కలిసి ఉండే జంటలు మనకు రష్యాలో అసలు ఎక్కడా కనిపించవు. పెళ్లి చేసుకోబోయే వ్యక్తికి కూడా ఈ పెళ్లి ఎక్కువ కాలం ఉండదని తెలుసు, కానీ ఎవరు పెద్దగా బాధపడరు. అక్కడ పెళ్లిని చాలా లైట్ తీసుకుంటారు. అందుకే తమ పెళ్లికి పెద్దగా ఖర్చు పెట్టరు.
పెళ్లి చేసుకున్నాక విడిపోతే ఏం జరుగుతుందో అన్న భయం కూడా అక్కడ సొసైటీలో ఎవ్వరిలోనూ కనిపించదు. ఎందుకంటే అక్కడ అందరూ చేసేది అదే కాబట్టి. అయితే రష్యాలో పెళ్లికి అంత వాల్యూ లేకపోవడానికి, అసలు ఇలా చేసుకుని అలా విడిపోవడానికి కారణం ఏంటి అనే ప్రశ్న చాలా మందిలో ఉంది. రష్యా వాళ్ళు తమ రిలేషన్షిప్ని ఎక్కువ కాలం ఎందుకు కంటిన్యూ చేయలేకపోతున్నారు అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. రష్యన్ వివాహాలు ఫెయిల్ కావడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. మొదటి కారణం, రష్యన్ అబ్బాయిలు చాలా సోమర్లు. వాళ్ళు పని చేయరు. అలాగే ఇల్లు, కుటుంబం అనే బాధ్యతల్ని నిర్వహించడం వారికి పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు. తాగేసి ఎక్కడ పడితే అక్కడ పడిపోతుంటారు, తూలిపోతుంటారు. రష్యన్ ప్రజలు ఉద్యోగాలు చేయడం వంటి వాటి మీద ఇంట్రెస్ట్ చూపించరు. తన ఫుడ్ కోసం ఎంతవరకు సంపాదించుకోవాలి, తాగడానికి ఎంత సేవ్ చేసుకోవాలి అతనికి బాగా తెలుసు కాబట్టి తన వరకు తన పొట్టకు మాత్రమే సంపాదించుకుంటాడు. వారి జీవితాలకు ఒక లక్ష్యం అంటూ అసలు ఏమీ ఉండదు. గాలికి ధూళికి తిరుగుతూ వాళ్లకు నచ్చినట్లుగా బ్రతుకుతుంటారు. దీని కారణంగానే రష్యాలో ఫ్యామిలీస్ ఎక్కువగా విడిపోతూ ఉంటాయి. ఒక మంచి కుటుంబ వ్యవస్థ అనేది అస్సలు మనకు అక్కడ కనిపించదు. రష్యన్ పురుషులు ఇలా బాధ్యత లేకుండా ఉండటం వలన మహిళలపై ఎక్కువ బాధ్యతలు పడిపోతాయి. దీని కారణంగా మహిళలు చాలా బాధపడుతూ ఫ్యామిలీ గురించి ఎక్కువగా టెన్షన్ పడుతూ ఉంటారు. రష్యాలో వివాహాలు ఫెయిల్ కావడానికి మరో కారణం అక్కడి జనాభా. ఇక్కడ పురుషుల కంటే మహిళల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే పురుషులకు ఎంత మందిని కావాలంటే అంతమందిని చేసుకునే ఆప్షన్ ఉంటుంది. రష్యన్ పురుషుల్లో సగానికి పైగా లైఫ్లో 2 సార్లు కంటే ఎక్కువ పెళ్లిళ్లు చేసుకునేవారు కనిపిస్తారు. పాపం పురుషులు ఇలా ఇష్టం వచ్చినట్లు పెళ్లిళ్లు చేసుకుంటుంటే మహిళలు మాత్రం ఏం చేయగలరు చెప్పండి? ఏం చేయలేరు. ఎందుకంటే వారికి ఉండే ఆప్షన్స్ చాలా తక్కువ. ఒకవేళ ఉన్నా కూడా ఆ రిలేషన్స్ కూడా ఎప్పట్లాగానే చెడ్డవై ఉంటాయి. అందుకే అక్కడ మహిళలు అక్కడ అబ్బాయిలను అస్సలు ఇష్టపడరు. అదే మన భారతదేశాన్ని పరిశీలిస్తే మన ఇండియన్స్ వివాహ వ్యవస్థ చాలా పటిష్టంగా స్ట్రాంగ్గా ఉంటుంది. ఎన్నో ఏళ్ల పాటు కలిసి ఉంటారు. ఒకవేళ జంటల మధ్య ఏవైనా మనస్పర్ధలు, సమస్యలు వస్తే తీర్చడానికి కూడా చాలా మంది చుట్టాలు, పెద్దవాళ్ళు, ఫ్రెండ్స్ ఇలా బోల్డంత మంది వ్యవహారం అనేది అక్కడ ఉంటుంది. ఇండియాలో పెళ్లి చేసుకున్నాక విడిపోవడం అనేది జరగని విషయం. విడాకులు తీసుకోవాలి అంటే ఎన్నో ఏళ్లు పడుతుంది. ఇక్కడ పురుషులు చాలా బాధ్యతగా ఉంటారు. వారు తమ భార్యలను, పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవడమే కాకుండా వారి మొత్తం కుటుంబాన్ని కూడా జాగ్రత్తగా కాపాడుకోవడానికి ఎక్కువ ప్రయారిటీని ఇస్తారు. వారి బాధ్యతలను తెలుసుకుని ఇంటిని చూసుకుంటారు. తిండికి ప్రాబ్లం లేకుండా ఉద్యోగాలు చేసి కుటుంబాలను అపురూపంగా ఉన్నంతలోనే చూసుకుంటూ ఉంటారు. ఇక ఈ పద్ధతులన్నీ రష్యన్ మహిళలకు బాగా నచ్చే అంశాలు. అయితే చాలా మంది భారతీయ పురుషులు తమను తాము బలహీనులుగా, పనికిరాని వాడిగా భావిస్తూ ఉంటారు. తమ స్కిన్ టోన్ చూసుకుంటూ ఫీల్ అవుతూ ఉంటారు. కానీ రష్యన్ మహిళలు భారతీయ పురుషులను ఇష్టపడడానికి కారణం ఏంటి అని ప్రశ్నించినప్పుడు వాళ్ళు ఏం చెప్పారో తెలుసా? ఇండియన్ అబ్బాయిలు బాధ్యతాయుతంగా ఉంటారు, మర్యాదగా ప్రవర్తిస్తారు, స్త్రీలను గౌరవిస్తారు, తమ కుటుంబాన్ని బాగా చూసుకుంటారు, చాలా హ్యాపీగా ఉంచుతారు. పెళ్లి చేసుకున్నాక అబ్బాయిలో ఇలాంటి క్వాలిటీస్ మాత్రమే కదా ఏ అమ్మాయి అయినా చూసేది. ఇక అమ్మాయి ఎవరిని పెళ్లి చేసుకున్నా కూడా వాళ్ళ బాధ్యతలను షేర్ చేసుకుంటూ నిజాయితీగా ఉండాలని అనుకుంటారు. ఈ గుణాలే కదా వివాహ వ్యవస్థను ముందుకు నడిపించేది. ఒక్కసారి పెళ్లి చేసుకుంటే ఇద్దరి మధ్య అంతులేని బంధం ఏర్పడుతుంది. మన దేశం యొక్క సంస్కృతి, నాగరికత ప్రత్యేకమైంది. అందుకే మన ఇండియన్ కల్చర్ రష్యన్ మహిళలను బాగా ఆకర్షిస్తుంది. అందుకే కాశీ, బృందావనం వంటి ప్రాంతాల్లో చూస్తే గనక సనాతన ధర్మాన్ని స్వీకరించి భారతీయ వస్త్రాలను ధరించే రష్యా మహిళలే ఎక్కువగా కనిపిస్తారు. వారి సొంత దేశాన్ని విడిచిపెట్టి భారతదేశానికి వచ్చి సనాతన ధర్మాన్ని అర్థం చేసుకుని దాన్ని స్వీకరించి హిందువులుగా మారి వాళ్ళ జీవితాలను గడుపుతున్న రష్యా మహిళలు ఎందరో ఇక్కడ ఉన్నారు. ఇక ఈ విషయాలన్నీ విన్న తర్వాత మన భారతదేశం ఎంత గొప్పదో మీకు బాగా అర్థమవుతుంది కదా. మన కల్చర్ వల్లనే ఈరోజు ప్రపంచం మనల్ని గౌరవంగా చూస్తుందనే నమ్మకం కలుగుతోంది కదా. మరి రష్యన్ అమ్మాయిలు ఇండియన్ అబ్బాయిలను ఇష్టపడడానికి కారణాలు కూడా తెలుసుకున్నారు కదా. మరి ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి షేర్ చేయండి, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే ఇప్పటి వరకు మీలో ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ మీద ట్యాప్ చేయగానే మేము ఇటువంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక మరొక చక్కని వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.